హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, మీ పర్సన్ మీ ఫొటోస్ చూసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు. అది మీ ప్రజెంట్ పిక్చర్స్ అవ్వచ్చు, లేకపోతే పాస్ట్లో మీరు పెట్టిన పిక్చర్స్ అవ్వచ్చు. మీ ఫొటోస్ చూసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి అనేది ఈ రీడింగ్ టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రెజనేట్ అవుతుంది. సో టైమ్లెస్ కాబట్టి ఎప్పుడు చూసినా ఇది మీకు అప్పటికి ఎనర్జీ అన్నట్టు కనెక్ట్ అవుతుంది. ఓకే, సో చూద్దాము. హ్యావ్ పేషెన్స్. మీ ఫొటోస్ చూస్తే వాళ్ళకి పండగే. ఎందుకో నాకు ఇది అనిపించింది కాబట్టి చెప్పాను. సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది, అందుకే నేను చెప్తున్నాను. బట్ ఇట్స్ లైక్ క్లారిఫై చేస్తూ చెప్దాము. సో వీడియో ఓపెన్ చేసి ఇప్పటిదాకా ఎవరైనా లైక్ చేయకపోతే త్వరగా లైక్ చేసేయండి. సో ఈ డెక్తో చూస్తాను, నేను వేరే డెక్స్తో కూడా చూస్తాను. సో చూద్దాము. మీ పర్సన్ మీ ఫొటోస్ చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు. అట్ ప్రజెంట్ అవ్వచ్చు, పాస్ట్ ఫొటోస్ అవ్వచ్చు, ప్రజెంట్ సిచ్యువేషన్లో అవ్వచ్చు, లేకపోతే పాస్ట్ సిచ్యువేషన్లో అవ్వచ్చు. ప్లేఫుల్నెస్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, డాన్స్ చేస్తారు, సెలబ్రేట్ చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు. మీ ఫొటోస్ చూస్తే వాళ్ళలో ఎక్కడ లేని సంతోషమో ఆనందమో అట్లా వాళ్ళని వాళ్ళు మైమర్చిపోతారు. ఎందుకంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు మీ ఫొటోస్ చూసినా, మిమ్మల్ని చూసినా. ఎందుకంటే ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పర్సన్ మీతో కలిసి కూడా హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. అండ్ మీరు హ్యాపీగా ఉంటే కూడా ఈ పర్సన్ చూడాలనుకుంటున్నారు. కాబట్టి మీ ఫొటోస్ చూస్తే కూడా ఈ పర్సన్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీకు ఈ పర్సన్కి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అని ఈ పర్సన్ ఫీల్ అవుతారు. మిమ్మల్ని చూసినా, మీ ఫొటోస్ చూసినా ఈ పర్సన్ చాలా చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతారు అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లేఫుల్నెస్ చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లైక్ మీరు పెట్టే పోస్టులు కానీ, లేకపోతే ఒకవేళ మీరు వాట్సాప్లో ఆ పర్సన్కి మీ ఫొటోస్ సెండ్ చేసినా ఈ పర్సన్ మీ ఫొటోస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఓవరాల్గా చెప్పాలంటే ఓకే, వీళ్ళు ఎట్లా ఇలా ఆనందంగా ఉంటారు, వీళ్ళు ఎట్లా ఇలా సంతోషంగా ఉంటారు అని, లేకపోతే వాళ్ళు బాధపడరు. మీ ఫొటోస్ చూసినప్పుడు వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫొటోస్ చూడగానే వాళ్ళ ఫేస్లో స్మైల్ వస్తుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లేఫుల్నెస్, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు, అంత హ్యాపీగా ఫీల్ అవుతారు మీ పిక్చర్స్ చూస్తే. రీబర్త్, మళ్ళీ ఇప్పుడే పుట్టానా అనిపిస్తుంది. చూడండి, నేను ఇక్కడ అబద్ధం చెప్పట్లేదు. రీబర్త్, మేబీ వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ ఏదన్నా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఆ పర్సన్ ఉండుంటే కనుక, పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఆ పర్సన్ ఉంటే, పెయిన్తో ఆ పర్సన్ బాధపడుతూ ఉంటేనో, లేకపోతే సమ్హౌ తన లైఫ్లో తన కెరియర్ కోసం కావచ్చు, మనీ కోసం కావచ్చు, ఏదైనా సాడ్నెస్ ఉంది ఈ పర్సన్. ఆల్మోస్ట్ సంథింగ్ ఏదైనా యాక్సిడెంట్ అట్లాంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఫేస్ చేసి ఉండొచ్చు. కానీ మీ వల్లే ఈ పర్సన్ మళ్ళీ తిరిగి బతికారు, తిరిగి పుట్టారు, మీకోసమే ఈ పర్సన్ పుట్టారు అని ఫీల్ అవుతారు.
కార్డ్ అదే రిప్రజెంట్ చేస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ ఫొటోస్ చూసినప్పుడు ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకోసమే పుట్టానేమో, దేవుడు మీకోసమే తనకి పునర్జన్మ ఇచ్చాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇదేదో నేను ఏదో లైన్సో కొటేషన్సో చెప్తున్నానని కాదు, మీ ముందే నేను కార్డ్స్ తీసి చెప్తున్నాను కాబట్టి నేను మీకు క్లారిఫై ఇస్తున్నాను. సో రీబర్త్, ఇది వాళ్ళకి పునర్జన్మ అనిపిస్తుంది. మీకోసమే పుట్టారేమో అనిపిస్తుంది. సో ఇందాక నేను చెప్పాను కదా, మీకు ఈ పర్సన్కి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అని ఫీల్ అవుతారు. ఓకేనా? ఓకే. ఎగ్జాషన్. సో వాళ్ళు ఎంత అలసిపోయినా, ఏ ప్రాబ్లంలో ఉన్నా, ఎంత అలసిపోయినా మిమ్మల్ని చూసినా, మీతో మాట్లాడినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఇన్నాళ్ళు పడ్డ కష్టం కానీ, ఇన్నాళ్ళు పడ్డ బాధ కానీ, ఇన్నాళ్ళు దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఎలాంటి పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారో, ఎలాంటి ఫోటో కోసం ఎదురు చూస్తున్నారో, ఎలాంటి పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారో ఆ పర్సన్ మీరే అని వాళ్ళ ఫీలింగ్. ఎగ్జాషన్. వాళ్ళు అలసిపోయిన దాన్ని మీ ఫోటో చూస్తే వాళ్ళకి ఏదో తెలియని హ్యాపీనెస్, ఏదో తెలియని ఆనందం వస్తుంది. ఎగ్జాస్ట్ అయిపోయిన మీ పర్సన్కి కూడా మీ ఫోటో చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ బాధ దూరం అవుతుంది. ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత పెయిన్లో ఉన్నా, ఎంత కష్టాన్నైనా ఫైట్ చేస్తారు. కానీ మీరు వాళ్ళని దూరం పెడితే మాత్రం తట్టుకోలేరు. మీరు తన లైఫ్లోకి రావడం, తనని యాక్సెప్ట్ చేయడం, మీరు తనకి పరిచయం అవ్వడం, ఇదంతా వాళ్ళకి ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అయి ఉంటుంది అని ఫీల్ అవుతున్నారు. బియాండ్ ఇల్యూషన్స్. ఇప్పుడు మీరు పిక్ పెట్టరులే అని అనుకున్న ప్రతిసారి మీరు తన ఊహల్ని బ్రేక్ చేస్తూ సడన్ సర్ప్రైజ్లు, షాక్లు ఇస్తూ ఉంటారు. చాలా ప్రేమ ఉందండి ఈ పర్సన్ మనసులో. నాకు తెలిసి ఈ డెక్తో పాజిటివ్గా వచ్చింది ఏదైనా రీడింగ్ ఉందంటే అది ఇదే. అసలు ఈ పర్సన్ మీ ఫోటో చూస్తే చాలా ఊహించేసుకుంటారు. హ్యాపీగా ఉన్నట్టు, మీతో కలిసి సంతోషంగా ఉన్నట్టు. మీరు తనతో మాట్లాడకపోతే, మీ ఫోటో చూడకపోతే ఎక్కడ లేని భయం ఉంటుంది. మీ ఫోటో చూస్తే, మీతో మాట్లాడితే వాళ్ళకి ఉన్న భయాలన్నీ పోతాయి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తన మైండ్లో రన్ అవుతున్న డౌట్స్ అన్నీ మిమ్మల్ని చూస్తేనో లేకపోతే మీ ఫోటో చూస్తేనో అన్నీ ఒకసారికి పోతాయి. ఏవైతే ఇల్యూషన్స్, అమ్మో లైక్ ఈ అమ్మాయి చాలా బాగుంది, లేకపోతే ఈ అబ్బాయి చాలా బాగున్నాడు, వేరే వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు కావాలనుకుంటారు. సో ఇట్లాంటి ఇల్యూషన్స్ అన్నీ ఉంటాయి. ఇట్లాంటి ఇల్యూషన్స్ అన్నీ మిమ్మల్ని కానీ మీ ఫోటోని కానీ చూస్తే పోతుంది. ట్రస్ట్. నేనేం చెప్పాలి చెప్పండి? ఇంత పర్ఫెక్ట్గా రీడింగ్ వస్తున్నప్పుడు
ట్రస్ట్ చేయొచ్చు, మిమ్మల్ని ట్రస్ట్ చేయొచ్చు, మిమ్మల్ని నమ్మొచ్చు అనిపిస్తుంది ఈ పర్సన్కి. ఎట్లాంటి డౌట్ లేకుండా, ఇక్కడ బియాండ్ ఇల్యూషన్స్, ఎట్లాంటి డౌట్ లేకుండా మిమ్మల్ని ట్రస్ట్ చేయొచ్చు, మిమ్మల్ని నమ్మొచ్చు అనిపిస్తుంది. మీరు చెప్పే మాట నిజం అని నమ్మొచ్చు అనిపిస్తుంది. మిమ్మల్ని ట్రస్ట్ చేయొచ్చు. ఒక్కసారి ఒక ఫోటో చూడగానే ఎవరికైనా ఒక ఇంప్రెషన్ వస్తుంది. వీళ్ళని నమ్మొచ్చు, వీళ్ళని నమ్మొద్దు, ఇట్లా 2 టైప్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ ఈ పర్సన్కి మీ ఫొటోస్ చూస్తే మిమ్మల్ని నమ్మొచ్చు, మీరు చెప్పేది నిజాలే, మీరు ట్రస్ట్ వర్తీ పర్సన్, నమ్మదగిన మనిషి, నిజాయితీ గలవాళ్ళు, మిమ్మల్ని నమ్మొచ్చు. మిమ్మల్ని నమ్మితే వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చెయ్యరు, తన కోసం నిలబడతారు, తన కోసం ఎలాంటి స్టాండ్ అయినా తీసుకుంటారు. ఈరోజు ఉండి రేపొద్దున ఇంకొకరు వచ్చారని వీళ్ళని వదిలేసి వెళ్ళిపోరు. అట్లాంటి పర్సన్ మీరు. మీ ఫోటో చూడగానే మిమ్మల్ని నమ్మొచ్చు, మీ సిచ్యువేషన్ని నమ్మొచ్చు, మీ ప్రాబ్లమ్ని నమ్మొచ్చు, మీ ప్రేమని నమ్మొచ్చు, మీ చెప్పే మాటల్లో, మీరు మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉంది అని నమ్మొచ్చు, ఎట్లాంటి డౌట్ పెట్టుకోకుండా. మీతో ఉంటే తన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, తన లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, తన లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది. సో ఒక పర్సన్ తన లైఫ్ పార్ట్నర్గా ఎలాంటి వాళ్ళు ఉండాలి అనుకుంటారో అట్లాంటి క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయి అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా ట్రస్ట్గా ఫీల్ అవుతారు, నమ్మకంగా ఫీల్ అవుతారు. అనుమానమో, డౌట్సో, మిస్అండర్స్టాండింగ్సో, లైక్ ఈ ఫోటో నాకే పంపించారా, ఇంకా వేరే వాళ్ళందరికీ పంపించారా, ఇట్లాంటి డౌట్స్ ఏమీ ఉండదు. ట్రస్ట్ ఉంది. మీ ఫొటోస్ చూడగానే ఈ పర్సన్కి ఓకే, ఇది నా పర్సన్ అనే నమ్మకం ఉంది, నమ్మకం అనిపిస్తుంది. మీ సిచ్యువేషన్లో మీరు చెప్పే మాటలు కానీ, మీరు చూపించే ప్రేమలో కానీ నిజాయితీ ఉంది అని వాళ్ళకి అనిపిస్తుంది. ట్రస్ట్ చేయవచ్చు. వాళ్ళు పొద్దునుంచి రాత్రి వరకు ఎంత కష్టమైనా పడవచ్చు, కానీ మీ పిక్స్ చూడగానే వాళ్ళలో ఎక్కడో తెలియని హ్యాపీనెస్ అయితే వస్తుంది. సో చూద్దాము ఈ డెక్ నుంచి ఏమొస్తుంది అని, టారో కార్డ్స్ నుంచి ఏమొస్తుంది అని చూద్దాం. మీ పిక్స్ చూడగానే మీ చూసినప్పుడు మీ పార్ట్నర్కి ఏమనిపిస్తుంది? ఏదో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి రకరకాల స్టైల్స్లో ఫొటోస్ తీసుకొని పంపించాలి అని మీరు అనుకోరు, బికాస్ ట్రస్ట్ చేస్తున్నారు, ట్రస్ట్ ఉంది కదా. మీ వల్ల చాలా వాళ్ళ లైఫ్ చేంజ్ అయింది అనే ఫీలింగ్ ఉంది. టెంపరెన్స్, ఇక్కడ కూడా బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి హీలింగ్ కార్డ్, ఇక్కడ కూడా టెంపరెన్స్. సో మీ ఫోటో చూసినప్పుడు పేషెన్సీగా అలా చూస్తూ ఉండిపోతారు. ఒక్కొక్కసారి చూస్తూ అలా కింద పడిపోతారు. అలా అన్నమాట. ఒక్కసారికి వాళ్ళ మనసు అట్లా స్ట్రక్ అయిపోతుంది. అలా చూస్తూనే ఉండిపోతారు కొంత టైము.
ఏదో మీ ఫేస్ చూస్తేనో లేకపోతే ఏదో తెలియని పాజిటివిటీ వచ్చేస్తుంది. ఎక్కడో హీల్ అయిపోతూ ఉంటారు మీ ఫొటోస్ చూస్తే. వాళ్ళ మనసుకి కాస్త ప్రశాంతత అనిపిస్తుంది. వాళ్ళ మనసుకి చాలా హాయి అనిపిస్తుంది. ఏదో తెలియని బాధ నుంచి విముక్తి అయ్యాము అని అనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి మన మనసుకు నచ్చిన పర్సన్ పిక్స్ చూస్తే ఏదో తెలియని హ్యాపీనెస్ ఆ పర్సన్ చూస్తేనో లేకపోతే మన పక్కన ఉంటేనో ఎమోషనల్ సపోర్ట్ డాక్టర్ ఇచ్చే మెడిసిన్ ఒక పెయిన్ నుంచి బయటికి రావాలంటే ఒక ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు పెయిన్ నుంచి బయటికి రావాలన్నప్పుడు డాక్టర్ ఇచ్చే ధైర్యం కన్నా నీకేం కాదు నేనున్నాను అని చెప్పే ధైర్యం అది కూడా ఒక మనిషిని బ్రతికిస్తుంది. అట్లాగే మిమ్మల్ని చూస్తే ఈ పర్సన్కి అట్లాంటి ఫీలింగ్ వస్తుంది. నాకు ఇంక అది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో అందుకే చెప్పాను డాక్టర్ ఇది సిచ్యువేషన్ అని. నేనున్నాను, నీకేం కాదు, నీకంతా సెట్ అవుతుంది, ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది. మన కష్టంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ సపోర్టే కాదు ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అట్లాంటి ఎమోషనల్ సపోర్ట్ దొరుకుతుంది మీ ఫొటోస్ చూసినప్పుడు. ఎంపరర్. కానీ ఈ పర్సన్ ఇవన్నీ చెప్పరండి. మీ పర్సన్ అవసరం అయినప్పుడే అవసరం వచ్చినప్పుడే అన్నీ లోపల దాచుకుంటారు. అవసరం వచ్చినప్పుడు అవసరమైనప్పుడు కొన్ని మాత్రమే చెప్తారు, అన్నీ చెప్పరు. బికాజ్ ఇక్కడ టైగర్, ఇక్కడ లయన్, ఇక్కడ లయన్. అవసరం వచ్చినప్పుడు మాత్రమే చెప్తారు. ఎందుకంటే తర్వాత మళ్ళీ మీకు కొమ్ములు వచ్చేస్తాయేమో అని భయం. కానీ చాలా హీల్ అవుతుంటారు మీ పిక్చర్స్ చూస్తుంటే పర్సన్. అది మాత్రం నేను స్పెషల్గా చెప్పగలను. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్. మీ పిక్చర్స్ చూస్తున్నప్పుడు ఈ పర్సన్ ఇంకా ఏమన్నా పెడతారేమో అని వెతుకుతూ ఉంటారు. ఇంకా ఏమన్నా పెడతారేమో, ఇంకా ఏమన్నా చూడాలేమో, ఇంకా పెడితే బాగుండు, ఇన్నేనా పెట్టింది అన్న టైప్లో ఫీల్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మీ పిక్చర్స్ చూసినప్పుడు ఇంకా చూస్తే బాగుండు అన్నట్టు ఫీల్ అవుతారు. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ అదే రిప్రజెంట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు, మీరు ఇలాంటి పిక్స్ పెడితే ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతారు అంటే అందరూ చూసి ఏడుస్తారు, నచ్చని వాళ్ళు చూసి చాలా ఏడుస్తారు, చాలా కుళ్ళుకుంటారు అన్నట్టు ఫీల్ అవుతారు. దిష్టి తగులుతుంది మీకు. నచ్చని వాళ్ళు ఉంటే అది చూసి ఏడుస్తారు. ఎనిమీస్ ఎవరైనా ఉంటే చూసి ఏడుస్తారని కూడా ఫీల్ అవుతారు. మీరు హ్యాపీగా ఉండడం ఇష్టం లేని వాళ్ళు కానీ, లేకపోతే మీకు దిష్టి పెడతారేమో అని కానీ, బికాస్ నలుగురు చూసి
దిష్టి పెట్టడమో, ఏడ్చే అంత అందమో మీకుంది అనేది మీ పర్సన్ ఫీలింగ్. తనకి మాత్రమే పెట్టాలి, అందరికీ చూసేలాగా పెట్టకూడదు అనేది వాళ్ళ ఫీలింగ్. కింగ్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారండి, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. లోపల చాలా ఆనందపడిపోతూ ఉంటారు. చాలా ప్రేమగా ఫీల్ అవుతారు. చాలా కేరింగ్ కానీ, చాలా కన్సర్న్ కానీ, ఎమోషనల్గా ఫీల్ అవుతారు. హగ్ చేసుకోవాలి, కిస్ చేసుకోవాలి అన్నట్టు ఫీల్ అవుతారు. నా పర్సన్ అన్నట్టుగా ఫీల్ అవుతారు. మీరు చాలా ఎమోషనల్ అన్నట్టుగా ఫీల్ అవుతారు. మీతో కలిసి ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే ఉంటుంది ఈ పర్సన్కి మీ పిక్స్ చూసినప్పుడు. ఒకవేళ మీరు ఈ పర్సన్కి ఎప్పుడైనా ఏదైనా ఏడుస్తూ ఫోటో పెడితే అది చూసి ఆ పర్సన్ తట్టుకోలేరు. మీరు బాధపడుతూ ఉండడం ఆ పర్సన్ చూసి తట్టుకోలేరు. చాలా ఏడుస్తారు, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. మీతో కలిసి ఎక్కడికైనా ట్రావెల్ చేయాలని ఉంది, ఎటైనా జర్నీ చేయాలని ఉంది. ట్రావెలింగ్, టూర్స్, ట్రిప్స్ అట్లా వెళ్ళాలని ఉంది. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్, మీకు చాలా అట్రాక్టెడ్ అండి ఈ పర్సన్. మీ ఇద్దరు ఒకరికొకరు బాగా అట్రాక్షన్ ఉంది. తనకి మీరంటే ఇష్టం, మీకు తనంటే ఇష్టం. సో మేజర్గా ఇక్కడ నాకు కనిపిస్తున్న రాశుల్లో అయితే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కనిపించారు. అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు ఉన్నారు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అండ్ నేమ్ లెటర్స్ వచ్చేసి కే, జే, డబ్ల్యూ, వి, హెచ్, ఐ, ఎన్, ఎం, టి, వై, డి. సో ఈ లెటర్స్ కనిపిస్తున్నాయి. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన మీ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.